ఈరోజు మన ముద్దుల ముఖ్యమంత్రి గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు దయ్యాలు మంత్రాలు వెల్లివేసినట్లున్నాయి. దయ్యాల నోట్లో మంత్రాలు రావు. దయ్యాలు మంత్రాలు చదివితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారు. ఆయన చాలా మాట్లాడారు. ఒక్కొక్క పాయింట్, ఆ పాయింట్లు ఏకి సంబంధించిన అంటే నిజమా ఈయన మాట్లాడుతున్నది అబద్ధమా అని రాష్ట్ర ప్రజలు అనుకునే విధంగా. మొట్టమొదటిగా మూగవాని వెంట మాట. ఇన్ని రోజులు ఎవరేం మాట్లాడినా ఏమొచ్చినా దాదాపు 3 సంవత్సరాల కాలంగా గల్ 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 అని ఒక గజ్జల వచ్చేవాడు మీడియా ముందుకి. గల్ 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 అని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శివతాండవానికి, విశ్వరూపానికి ఈ యొక్క ముఖ్యమంత్రి నోట మాట పిగిలింది. ఏం మాట్లాడాడు? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు. పెళ్ళిళ్ళు అందరూ చేసుకోమన్నారు, అది ఆడవాళ్ళకంతా ఇది అన్యాయము, ఆడవాళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకోమన్నారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారా? పవన్ కళ్యాణ్ గారు అనింది నీ ఉత్త మంత్రులు, నీ చెత్త మంత్రులు రసికాలు ఫోన్లలో చేస్తూ జిప్పులిప్పి మీ ఎంపీలు వాళ్ళ వికృత చేష్టలు చేస్తున్న ఈ యొక్క వీళ్ళకి, ఒరే నాయనా మీరు కావాలంటే 2 లేక 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు నాయనా. ఇట్లా మీ వికృత చేష్టలు ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి ఈ జిప్పుల విషయాలు, ఈ ఫోన్లలో రసికాలు ఆపంటారా అని వాళ్ళకి చెప్పాడు. అలాగే దత్తపుత్రుడు ప్యాకేజ్, ఇంక మళ్ళా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడొచ్చండి. దత్తపుత్రుడు ప్యాకేజ్ అంటున్న మీ సుప్రభాత మాటలు పలుకుతున్న, మంచి మాటలు మాట్లాడుతున్న, అద్భుతమైన మంచి సంస్కృతితో మాట్లాడుతున్న మీ యొక్క మంత్రులకి ఆ మాట అంటే ఏం చేస్తానని నేను చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు. మళ్ళా తిరిగి ఆ మాట మీ నోట రానియద్దండి, ఇది మా వినతి. ఇంకో మాట చెప్పాడు, మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం అంట. మంచికి మోసానికి. మంచి ఎవరినైనా తన కష్టం మీద ఆధారపడి తను సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని వదిలి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ రాజకీయాల్లో మార్పు రావాలి, రాజకీయం మారితే కానీ రాష్ట్ర దేశ భవిష్యత్తులు బాగుండవు, రాజకీయాల ప్రక్షాళన చేయాలని ఒక ఉన్నత ఆశయంతో కాదు నాయన ముఖ్యమంత్రి గారు, ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చి తను కష్టపడి సంపాదించి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని, కౌలు రైతు అంటే మీకు తెలుసో తెలీదో దయచేసి తెలుసుకోండి. అంటే ఒక ఎకరా కూడా లేని రైతుల కుటుంబం, ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ భార్య పిల్లలు ఏమైపోతారు అని వాళ్ళ గురించి ఆలోచించి ఈరోజు వాళ్లకు తన సాయం చెందిన 5 కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని, అదే కాదు హుదూద్ తుఫాన్ అంట, వరదలు వచ్చినప్పుడు సైనికులకు అలాంటి తన సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి మంచిగా, తండ్రి అధికారంలో ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి ఆశయంతో కాదు ఆశతో ముఖ్యమంత్రి అయిన మీరా, ఒక పక్క తండ్రి శవం ఉంటే సీనియర్ మంత్రులందరూ కూడా, సీనియర్లు కాంగ్రెస్ వాళ్ళు కంటతడి పెడుతుంటే శవాన్ని పక్కన పెట్టుకొని మంత్రి అవ్వడానికి సంతకాలు సేకరిస్తున్న వ్యక్తులు మంచిగా ప్రజలకు తెలుసుకుంటారు. అలాగే ఇవన్నీ కూడా మీరు మాట్లాడిన మాటలకి మేము డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలని వచ్చాము ఈరోజు తిరుపతి నుంచి. పేద పెత్తందారి, ఎవరు పేద?
ఎవరు పెత్తందారి? తన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రజలకు ఇస్తున్న పేద ఎవరు? ఈరోజు ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తున్న మీరు ఎవరు పెత్తందారులు? పేద పవన్ కళ్యాణా? పెత్తందారి పవన్ కళ్యాణా మీరా? ప్రజలకు తెలీదా ఎవరు పేద ఎవరు పెద్ద? పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అంట. సామాజిక న్యాయం సమాజాన్ని ముక్కలు చేయడం. సామాజిక న్యాయం ప్రజలందరూ కూడా వినాలి. సామాజిక న్యాయం. రాయలసీమలో ఎంతమందికి సామాజిక న్యాయం చేశావు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు చెప్పాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు రాయలసీమ మాత్రం తీసుకుంటే ఎంతమందికి సామాజిక న్యాయం మీరు రాజకీయంగా చేశారో దయచేసి మీరు చెప్పాలా. అలాగే నామినేటెడ్ పదవుల్లో దాదాపు 80% ఏ సామాజిక వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో, నెలకు 3 లక్షల జీతాలు, కార్లు ఇచ్చారో అది కూడా సామాజిక న్యాయం మీరు చెప్పాలి. మీరే చెప్పారు కదా, సామాజిక న్యాయం సమాజాన్ని ముక్కలు చేయడం. ఎవరే సమాజాన్ని ముక్కలు చేసేది? మొన్నకు మొన్న కోనసీమలో అల్లర్లు లేపిన మీరా? లేకపోతే జనవాణి కార్యక్రమంలో జనాల మాటను విని ప్రభుత్వానికి అది చేరేలా చేయడానికి వెళ్ళిన మా నాయకుడు పవన్ కళ్యాణ్? ఏది సామాజిక న్యాయం? ఏది సమాజాన్ని ముక్కలు చేయడం? కుట్రలు కుతంత్రాలు వెన్నతో పెట్టిన విద్య మీకు. కుట్రలు కుతంత్రాలు అంటే ఈ కుతంత్రాలు కుట్రలు ఈరోజు పోలీసు వ్యవస్థను పెట్టుకొని మొన్నకు మొన్న కుతంత్రంగా పూతలపట్ల ఒక చిన్న విద్యార్థి నాకు ఫీ రీయింబర్స్మెంట్ రాలేదు అంటే దాదాపు 13 మంది మీద కుట్ర పన్ని, కుతంత్రం పన్ని 307 అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు. వాళ్ళు ఆ పిల్లోడి కోసం తమ్ముళ్ళు ఒక 10 మంది ఆ స్టేషన్లో కూర్చుంటే ఎక్కడో గలాడు జరిగితే ఎవరే ఆ కుట్రల కుతంత్రాలు? మేము చేస్తున్నావా? మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా? జనసేన నాయకులు చేస్తున్నారా? కుట్రలు కుతంత్రాలు. మొన్నేదో నిన్నేదో ఒక నాయకులు వచ్చారు ట్రీట్మెంట్ కోసం మా హాస్పిటల్కి. ఒక ఎక్స్ఎమ్మెల్సీ, ఒక ఎక్స్టీడీ బోర్డు మెంబర్ని 29 రోజులు జైల్లో కూర్చోబెట్టావు. 3 307 అటెంప్ట్ మర్డర్లు చేసి కేసులు పెట్టి. ఎవరు కుట్రలు, ఎవరు కుతంత్రాలు? ప్రజలు గమనించాలి. ఈరోజు పోలీసు వ్యవస్థను చేతిలోకి తీసుకొని జనవాణి కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజానాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల గొంతుక వినడానికి ఉత్తరాంధ్రకు వెళ్ళిన మా నాయకుడిని నిర్బంధించి మా నాయకుడి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తులు ఏమన్నా బస్సులు కాల్చారా? లేకపోతే బాటలు ఎగిరేశారా? కత్తులు కటార్లు పట్టుకొచ్చారా? దాదాపు 100 మంది మీద మీ పోలీసు వ్యవస్థతో, ఐపీసీ కాదు వైసీపీని ఫాలో అవుతున్న మీ పోలీసు వ్యవస్థతో 307 కేసులు పెట్టిస్తారా? ఏది కుట్ర, ఏది కుతంత్రం? మేము అడుగుతున్నాం. కుట్ర పవన్ కళ్యాణ్ గారా, జనసేన? కుట్ర వైసీపీ నాయకుల, ముఖ్యమంత్రి? లేకపోతే మీ చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థన? ఎంతమంది మీద కుట్ర పన్ని 307 అటెంప్ట్ మర్డర్ కేసులు? ఏమన్నా బస్సులు తగలబడ్డాయా? బాటలు పగిలాయా? లేకపోతే కత్తుల కటాలతో విశాఖపట్నం వీధుల్లో పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు వచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? కుట్రలు ఎవరు, కుతంత్రాలు ఎవరు? కుట్రలకు కుతంత్రాలకు పుట్టినిల్లు మీ పార్టీ, మీరు. పత్రికలు, పేపర్లు, పత్రికలు చదవద్దండి, పేపర్లు చూడొద్దండి. పేపర్లు చదవద్దండి, అలాగే న్యూస్ ఛానల్ చూడొద్దండి. మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా? ఇంకా ఛానల్ పేరు చెప్పాల్సింది పని నేను చెప్పను నా నోట్లోంచి. ఏ ఛానల్ ఎవరిదో, ఏ పత్రిక ఎవరిదో, అది మా నాయకుడికి ఉందా, మీకుందా? ఎవరు చెప్తున్నావు? వాళ్ళ పేపర్లు చదవద్దు, వాళ్ళ టీవీలు చూడొద్దని ఎవరికి ఉందబ్బా? ముఖ్యమంత్రి గారు అసలు పత్రిక ఎవరికి ఉంది? జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఛానల్ ఉందా మా నాయకుడికి? ఎవరికి ఉంది? మీ సభకు వచ్చారే, మీ సభకు వచ్చిన ప్రజలు పాపము వాళ్ళు కూడా ఈ డ్వాక్రా గోళ్ళను వాళ్ళని వీళ్ళు తోచుకొని రాకపోతే మీరు రాకపోతే అది ఇది అని చెప్పి పంపించి వాళ్ళు కూర్చోబెట్టారే.
అక్కడ ఒక టన్ను పూలు ఫ్రెష్గా బెంగళూరులో చల్లవి దొరుకుతాయి. టన్ను పూలు ఇచ్చి అందరి చెవుల్లో వాళ్ళని పెట్టుకోమన్న తర్వాత మీ స్పీచ్ దయచేసి మొదలు పెట్టండి. మా నాయకుడు పత్రికలు ఏం మాట్లాడుతున్నారు? వీధి రౌడీలు ఎవరయ్యా వీధి రౌడీలో? ఈరోజు మా నాయకుడు జనసేన నాయకుడు ఇంటి మీద 150 మంది విశాఖపట్నంలో వెళ్ళి దౌర్జన్యం చేసి ఇంట్లో దూరి అస్తవ్యస్తం చేసిన మీ వైసీపీ నాయకుల కష్టంలో కరోనా సమయంలో అత్యధికంగా ప్రతి నియోజకవర్గంలో సహాయం చేసిన జనసేన నాయకుల వీధి రౌడీలో ఎవరు వీధి రౌడీలో? ఫ్రెష్గా విశాఖపట్నంలో రౌడీజం. ఎవరు రౌడీలు? వీధి రౌడీలంట. రౌడీలు మీరయ్యా బాబు. రౌడీజం పుట్టిందే మీ కాడ నుంచి. మీరా పవన్ కళ్యాణ్ గారి నుంచి రౌడీజం అంటున్నారు. దుష్ట చతుష్టయం అంట. మాకెవరో తెలియాల. దుష్ట చతుష్టయంలో జేఆర్ గారా, గజ్జల గారా, ఆ విశాఖ తారంలో ఉన్న విసారే ఆయన, గులాబీ రెడ్డి ఎవరు దుష్ట చతుష్టయం? వీళ్ళ లేకపోతే ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారా? చెప్పాలా? ఇవన్నీ మీరు చెప్పినవే, మీకు ఆన్సర్లు చెప్తున్నాం మేము. మీరు అడిగారు కాబట్టి మీ తరఫున ప్రజలకు కూడా. ఏం మాట్లాడుతున్నారు? ఏమి లాస్ట్లో చెప్పారు, ఎవరేమైనా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు నా వైపునున్నారు. ఎక్కడుంది మీ చెల్లెలు? మీ కుటుంబం ఎక్కడుంది? మీ తల్లి ఎక్కడుంది? మీ చెల్లి ఎక్కడుంది? ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు పెద్దలు. ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు. మీ తల్లిగారు ఎక్కడున్నారు? మీ చెల్లిగారు ఎక్కడున్నారు? వాళ్ళకి న్యాయం చేయలేకపోతే రాష్ట్రంలో ఉన్న తల్లులు చెల్లెళ్ళు నీ పక్కన నిలబడతారా? మా తల్లులు మా చెల్లెలు ఎక్కడ? మీ తల్లి ఎక్కడ? మీ చెల్లి ఎక్కడ? దయచేసి దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఆఖరిగా లాస్ట్గా ఆ దైవం నా తోడు. ఏ దైవం అయ్యా? హిందుత్వాన్ని స్వీకరించి ఆ వీడియో రిలీజ్ చేసి హిందుత్వ ముసుగు కప్పుకొని ఓట్లేయించుకొని అమెరికా టూర్కు, లండన్ టూర్కు సతీ సమేతంగా వెళ్ళి శాస్త్రబద్ధంగా భగవంతుడు ఉత్సవాలకు సతీ సమేతంగా ఉండాలి అనేది మన హిందూ ధర్మం, హిందూ చరిత్ర. సాక్షాత్తు రాముడే స్వర్ణసీతను పెట్టుకొని ఆ రోజుల్లో రాజసూయాగం చేస్తారు. మీరు అక్కడికి మాత్రం అమెరికాకు, లండన్కు సతీ సమేతంగా వెళ్తారు. శాస్త్రబద్ధంగా హిందూ మతాన్ని స్వీకరించి శాస్త్రబద్ధంగా స్వామివారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా రావాలని తెలియదా? అలాగే చాలామంది ప్రజలను దోస్తారు. ఈరోజు దైవాన్నే దోచేంత స్థాయికి ఎదిగిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో 10,500 రూపాయలకు ఒక టికెట్ అమ్మి 500 రూపాయలు వెంకటేశ్వర స్వామికి చూపిస్తూ 10,000 రూపాయలు ఎక్కడికి పోతా ఉంది? స్వామి డబ్బు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి డబ్బు. ఆయనే అప్పు కట్టాల పాపం. ఆయన లెక్కేసుకొని అప్పు కడతాడు. ఆయన లెక్కల్నే సొంత లెక్కల్లోకి తీసుకుపోతున్నారు మీరు. అంటే సామాన్యంగా ప్రజలను దోస్తారు, దేవుణ్ణి కూడా దోచే ధైర్యానికి వెళ్ళిపోయి ఈరోజు ఆ దైవం నాతోడున్నాడని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? దయచేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఆయన మాట్లాడిన ప్రతి మాటకు సొంత కుటుంబం, తల్లి చెల్లి, న్యాయబద్ధం, ధర్మం, న్యాయం, వీటన్నిటికీ కూడా మేము ఈరోజు జనసేన తరఫున తిరుపతి నుంచి మేము ఆన్సర్ చెప్పడం జరిగింది. అలాగే ఆఖరిగా ఒకే ఒక విన్నపం, మా సోదరుడు కిరణ్ అన్నట్టు
ఇన్ని రోజులు మీ చెత్త ఉత్త మంత్రులు మాట్లాడుతున్న భాషా పరిజ్ఞానము వినలేక, ప్రజలు టీవీలు చూడలేక, ఛానల్స్ వాళ్ళు చూపించలేక, ఆ కెమెరాల్లో వాళ్ళు చెవులకు కళ్ళకు గంతలు కట్టుకొని ఛానల్స్ వాళ్ళు కెమెరామెన్స్, కానీ ప్రజలు కూడా వాళ్ళ భాషా పరిజ్ఞానాన్ని ఒక మంత్రి స్థాయిలో ఉన్నాం మనం కూడా ఇలా మాట్లాడకూడదు అని మాట్లాడినప్పుడు మీ చెవులకు అవి వినపడలేదా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మాట, అది చెడ్డ మాట కాదు, కోపంతో ఎవరైనా అనే మాట అంటే అది బూతులాగా వినపడిందా? మరి మీ మంత్రులు మాట్లాడిన బూతులు ఇన్ని రోజులు మీకు ఎందుకు వినపడలేదు? ఒకవేళ ప్రాబ్లం ఏమైనా ఉంటే వైద్యుడితో ట్రీట్మెంట్ చేయించుకోవాలని తెలియజేస్తూ కొత్తగా ఎవరో పవన్ యాక్టరా జోకరా తెలియడం లేదంట. మంత్రి రజనీ విడుదల అమ్మా అందరం అమ్మా ఎవరు జోకరా ఎవరు యాక్టరా? ఈరోజు అవనిగడ్డలో చాలా పెద్ద యాక్టింగ్ చేశారు. ఆ యాక్టింగ్ డైలాగులన్నీ ఇప్పుడు మీకు చెప్పాము. ఈ డైలాగ్స్ చాలా బాగా చెప్పారు. ఆ డైలాగ్లో ఒక్క డైలాగ్ అన్నా నిజముందా, అది యాక్టింగా రియలా అని ప్రజలు నిర్ణయిస్తారు. నేను అందుకే చెప్పాను, అందరికీ ఒక టన్ను పూలు, ఫస్ట్ మీ యొక్క సభ ఏదైనా ఉంటే ఆ సభలో ఒక టన్ను పూలు పంపించి ప్రజలు చెవులో పూలు పెట్టుకున్న తర్వాత మీ ప్రసంగాన్ని మొదలుపెట్టి చెప్పాల్సిందిగా కోరుకుంటూ, మరొక్కసారి వైద్యుడితో పరీక్ష చేయించుకోవాలని, ఇన్ని రోజులు మీ మంత్రులు మాట్లాడిన బూతులు మీకు వినపడలేదు, ఈరోజు ఏదో బాధపడుతూ ప్రజలతో విన్నవించుకున్నారు. మొట్టమొదట ఇంట గెలిచి రచ్చ గెలిచాలని తెలియజేస్తూ